ఎస్ అనే అక్షరం సక్సెస్‌కు ప్రతీక. అలా సక్సెస్ వరించిన నటి జీవితంలో కూడా ఎస్ అక్షరానికి ప్రాముఖ్యం ఉంది. శాంతి, సీమ, శశి, సెక్స్ ఇవన్నీ ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పదాలే. సీమ అసలు పేరు శాంతి. ఆమెను కథానాయికగానే కాకుండా తన జీవితంలోకి కూడా ఆహ్వానించి భార్యగా చేసుకున్నారు దర్శకుడు ఐవి శశి. సీమ ప్రారంభంలో ఎక్కువగా నటించింది సెక్స్ చిత్రాల్లోనే. నిజం చెప్పాలంటే సీమ జీవితాన్ని ఒక సినిమాగా తీయవచ్చు. అన్ని ఆసక్తికర సంఘటనలు, మలుపులు ఉన్నాయి ఆవిడ జీవితంలో. ఆ రోజుల్లో మలయాళంలో శశి దర్శకత్వం వహించే చిత్రాలకు ఎంతో క్రేజ్ ఉండేది. ఆయన మలయాళంలో తీసిన చిత్రాలనే దేవుడే దిగివస్తే, ఈనాడు పేర్లతో తెలుగులో రీమేక్ చేశారు హీరో కృష్ణ. అలాగే సీమ నటించిన మసాలా చిత్రాలకు కూడా డిమాండ్ ఉండేది. వీరిద్దరూ ఒకటి కావటం దేవుడి లీల. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. వాటికి అదృష్టం తోడైతే వేరే చెప్పాలా? ఇందుకు చక్కని ఉదాహరణ నటి సీమ. గ్రూప్ డ్యాన్సర్స్లో ఒకరుగా, ఎక్కడో ఏమోలో కనిపించకుండా ఉండే డ్యాన్సర్గా సీమ కెరీర్ ప్రారంభించారు. ఆ తరువాత డ్యాన్స్ అసిస్టెంట్ అయ్యారు. జూనియర్ ఆర్టిస్ట్గా ఎన్నో చిత్రాలలో నటించారు. అదృష్టం కలిసి వచ్చి హీరోయిన్ అయ్యారు. ప్రారంభంలో కొన్ని శృంగార చిత్రాల్లో నటించినా సీమ నటనలో ప్రేక్షకులు శృంగారాన్ని మాత్రమే కాకుండా నావెల్టీ, న్యాచురాలిటీ గమనించి ఆదరించారు. 260కి పైగా మలయాళ, తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు సీమ. ఒకప్పుడు తన అందచందాలతో ప్రేక్షకుల్ని అలరించిన సీమ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే వివరాలను ఈ వీడియోలో చూడండి. సీమ అసలు పేరు శాంతకుమారి నంబియార్. 1951 మే 21న కేరళలో పుట్టారు. స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో ఒకసారి స్నేహితురాలతో కలిసి షాపింగ్కు వెళ్ళింది శాంతి. ఆ దారినే ఏదో ఆలోచించుకుంటూ వస్తున్న వ్యక్తి తనకి ఎదురైన శాంతిని చూసి, సినిమాల్లో నటిస్తావా అని అడిగాడు. నటన నాకు తెలియదుగా అంది శాంతి. పోనీ నాట్యం చేస్తావా అని అడిగాడు ఆ వ్యక్తి. ఓ అంది శాంతి తనకు తెలియకుండానే. ఎందుకంటే ఆమెకు నాట్యం అంటే ఆసక్తి కనుక. ఆ తర్వాత తన తల్లిదండ్రుల అనుమతితో ఓ మలయాళ చిత్రంలో డ్యాన్స్ చేసింది శాంతి. ఆ రోజు ఆమెను డ్యాన్స్ చేస్తావని అడిగిన వ్యక్తి డ్యాన్స్ మాస్టర్. ఇక అప్పటి నుంచి చాలా చిత్రాల్లో గ్రూప్ డ్యాన్సర్గా పాల్గొంది. కొన్ని సినిమాలకు డ్యాన్స్ అసిస్టెంట్గా కూడా పనిచేసింది. గుంపులో గోవింద కావడంతో ఆమెకు గుర్తింపు రాలేదు. శాంతి తెలుగులో నటించిన మా బంగారక్క చిత్రం దాసరి దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో మురళీమోహన్ సరసన ఓ చిన్న పాత్రలో మెరిసింది శాంతి. తెలుగులో మరే ఇతర అవకాశాలు రాకపోవడంతో మళ్ళీ మలయాళ చిత్రాలపై దృష్టి సారించింది శాంతి. దర్శకుడు ఐవి శశి దృష్టిలో పడటంతో ఆమె పేరును శాంతిని సీమగా మార్చి హర్ నైట్స్ చిత్రంలో అవకాశం ఇచ్చారు ఐవి శశి. మలయాళంలో ఈ సినిమా పెద్ద హిట్. తెలుగులో ఆమె మధుర రాత్రుల పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా ఆనాటి యువతకు తెగ నచ్చేసింది. ఆ తర్వాత సీమతోనే అవలుడే రావుగల్ చిత్రం తీశారు శశి. మలయాళంలో హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో అంగడి బొమ్మ పేరుతో రీమేక్ చేశారు. విక్టరీ మధుసూదన్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సీమ హీరోయిన్గా నటించింది. ఇందులో ఆమెది వేశ్య పాత్ర. 1978లో ఈ సినిమా విడుదలయ్యింది. రొమాంటిక్ సన్నివేశాల్లో కాస్తంత చొరవ తీసుకుని నటించిన సీమ హెవీ సీన్స్లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల కంట తడిపెట్టించారు. అప్పటి వరకు ఆమె మీద ఉన్న శృంగార ముద్ర తొలగిపోవడంతో 20 మలయాళ చిత్రాల్లో హీరోయిన్ వేషాలు సీమని వెతుక్కుంటూ వచ్చాయి. సీమ అద్భుతమైన అందగత్తె కాకపోయినా ఆమెలో గొప్ప ఆకర్షణ ఉండేది. మరో విషయం ఏమిటంటే ప్రారంభంలో సీమ ఎక్కువగా ఏ సర్టిఫికెట్ చిత్రాల్లో నటించింది. అయితే
ఆ తర్వాత ఆ ఇమేజ్ నుంచి చాలా త్వరలోనే బయటపడగలిగింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అంటారు. సీమ ఆ పనే చేసింది. తను బిజీ కాగానే ఇల్లు, కారు కొనుక్కుంది. ఈ స్టార్డమ్ ఎక్కువ కాలం ఉంటుందన్న గ్యారంటీ లేదు, అందుకే ముందే జాగ్రత్త పడుతున్నాను అని చెప్పేవారు సీమ. తెలుగులో హీరోయిన్గా నటించిన మరో చిత్రం కాళీ. ఇందులో రజనీకాంత్, చిరంజీవి హీరోలుగా నటించారు. రజనీకాంత్ సరసన సీమ నటించారు. అలాగే మా బంగారక్క చిత్రం తర్వాత కేటుగాడు చిత్రంలో మరో అవకాశం సీమకు ఇచ్చారు. ఇందులో మోహన్ బాబు సరసన ఆమె నటించారు. ఆ తర్వాత తొలికోడి కూసింది, తాతయ్య ప్రేమలీలలు తదితర చిత్రాల్లో నటించారు. ఇక ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే హీరోయిన్గా ఆమెకు జీవితాన్ని ఇచ్చిన దర్శకుడు ఐవి శశి ఆమె జీవితంలో కూడా ప్రవేశించారు. శశి పూర్తి పేరు ఇరప్పంవీడు శశిధరన్. ఆయన ప్రారంభంలో శృంగార చిత్రాలను రూపొందించడంతో ఐవి శశి అని పిలిచేవారు. మలయాళంలో 115 చిత్రాలకు దర్శకత్వం వహించిన శశి తెలుగులో 2 సినిమాలు రూపొందించారు. కమల్ హాసన్ హీరోగా నటించిన గురు చిత్రం ఒకటి, రజనీకాంత్, చిరంజీవి నటించిన కాళీ సినిమా మరొకటి. మలయాళంలోని ప్రముఖ హీరోలందరూ శశి దర్శకత్వంలో నటించారు. ఐవి శశి సీమల వివాహం 1980 ఆగస్టు 28న చెన్నై సమీపంలోని మంగాడులోని హిందూ దేవాలయంలో జరిగింది. పెళ్లి తర్వాత సీమ సినిమాలకు దూరం అయ్యారు. ఈ దంపతులకు 2 పిల్లలు. కూతురు తండ్రి దర్శకత్వంలోనే సింపనీ చిత్రంలో నటించింది. ఆమె మిలన్ నాయర్ని పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ అయ్యారు. కొడుకుని దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నారు. ఐవి శశి 2017లో కన్నుమూశారు. సీమ మద్రాసులో సెటిల్ అయ్యారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.